ఎన్నిసార్లు చంపినా చావని పావురా నువ్వు అనే డైలాగ్ ఆ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయింది. సేమ్ టు సేమ్ అలాంటి పాము లాంటిదే క్యూనెట్ స్కీమ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి అరచేతిలో వైకుంఠం చూపించి వేల మంది బాధితులను నిండా ముంచేసింది ఈ ఫ్రాడ్ కంపెనీ. దీనిపై పోలీసులు ఎన్నిసార్లు యాక్షన్ తీసుకున్నా సరే కొత్త పేర్లతో పుట్టుకొస్తూ మోసాలను కంటిన్యూ చేస్తోంది ఈ సంస్థ. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులే టార్గెట్గా మోసాలకు పాల్పడుతోంది క్యూనెట్. మరోసారి క్యూనెట్ పై పంజా విసిరారు పోలీసులు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు చేశారు పోలీసులు. 32 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. క్యూనెట్ మోసాలపై 100 కేసులు నమోదయ్యాయని, దాంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. క్యూనెట్ పేరు చెప్పకుండా మంచి వ్యాపార అవకాశం అంటూ యువతను, ఐటీ ఎంప్లాయీస్ను ఈ ఊబిలోకి దించుతున్నారని చెప్పారు. క్యూనెట్ బారిన పడి గత ఏడాది హరికృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వేలాది కోట్ల మోసం చేస్తున్న క్యూనెట్ మరియు బియాండ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పైన ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీసు, సిసిఎస్ పోలీసు దాదాపు 30 చోట్ల రేడ్ చేయడం జరిగింది. మన రాష్ట్రం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో రేడ్ చేసి దాదాపు 32 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ. ప్రొడక్ట్ మాత్రం ముందు చూపిస్తుంది, వెనక మాత్రం ఒక మనీ సర్క్యులేషన్ స్కీము, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీము, పిరమిడ్ స్ట్రక్చర్ ఉన్న బిజినెస్ స్కీము. దేశవ్యాప్తంగా వందలాది కేసున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 68 కేసున్నాం. హైదరాబాద్లో 22 కేసున్నాం. ఈ మధ్యలోనే మనము 4 కేసు కట్టడం జరిగింది. నిరుద్యోగులను క్యూనెట్ వలలో దించేందుకు కల్చరల్ గేమింగ్ ఈవెంట్ల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ సంస్థ ఏజెంట్లు. అలాగే గోవా, మలేషియా ట్రిప్పులకు తీసుకెళ్లడంతో పాటు కార్లు, విల్లాలు చూపిస్తూ మభ్యపెడుతున్నారని చెప్పారు సిపి సజ్జనార్. ఫిన్టెక్ కంపెనీలతో మాట్లాడి లోన్లు కూడా ఇప్పిస్తున్నారని చెప్పారు. ఈరోజు మనకు వచ్చిన కేసులు కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీసు ప్లస్ చాలామంది అన్ఎంప్లాయిడ్ కంప్లైంట్ ఇచ్చారు. చాలామంది బాధితులను కూడా మనము ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఇది చాలా సంవత్సరం నుంచి నడిచి వస్తున్న ఈ స్కీము. ప్రతి ఒక్క జనరేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా, అంతకుముందు ఓన్లీ పెండెంట్స్, వాచెస్ అమ్మేవాళ్ళు. ఈరోజు చూస్తుంటే మళ్ళీ వెల్నెస్ ప్రొడక్ట్స్ వెళ్ళింది. ఇప్పుడు హనీ కూడా అమ్ముతున్నారు, బిస్కెట్స్ అమ్ముతున్నారు. సో ఏదో ఒక ప్రజలకి ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పి చూపించడానికి ఇది చేస్తారు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ పేరు చెప్పరు. క్యూనెట్ కొడితే అన్ని పాత స్టోరీస్ వస్తామని చెప్పి అది అందుకు ఎవరు మొదటిగా ఎవరు కూడా ఈ కంపెనీ పేరు చెప్పరు. ఈ దేశంలో చాలా క్లియర్ ఉంది చట్టము. ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 చాలా అంటే చాలా క్లియర్ ఉంది. ఇది ఒక ప్రమోషన్ చేయడం కానీ, ఎన్రోల్మెంట్ చేయడం కానీ, వేరే వాళ్ళని రిక్రూట్ చేయడం కానీ మోసము. ఇది చట్ట విరుద్ధము. చాలా క్లియర్ కట్ చట్టం ఉంది. హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళందరూ కూడా ఇట్లానే ఒక్కొక్క జనరేషన్కి మోసం చేస్తున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా మభ్యపెట్టి చాలామందికి మోసం చేయడం జరుగుతుంది. క్యూనెట్ లాంటి సంస్థలు ఎలాంటి స్కీములతో వచ్చినా కూడా ప్రజలు మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. మార్కెటింగ్, మనీ చైన్ మార్కెటింగ్, అలాగే మనీ సర్క్యులేషన్ వంటి స్కీములను కోర్టులు ఇప్పటికే నిషేధించాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. నేను మరీ కోరుతున్నాను, క్యూనెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. వాళ్ళు ఏదో మాట చెప్పినా మీరు నమ్మొద్దు. ఎవరో వచ్చి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు సెకండ్ ఇన్కమ్ చేసుకోవచ్చు, మీరు ఏం లేదు ఒకరి నుంచి ఒకరిని జాయిన్ చేస్తే అవుతుందని చెప్పి మీరు చెప్తే నమ్మొద్దు. అట్లానే మీకు లోన్ ఇప్పించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారంటే కూడా నమ్మొద్దు. లేదంటే చాలామంది మోసపోతారు. ఉన్న ఇన్కమ్ అంతా వాళ్ళు వచ్చే శాలరీ అంతా ఈ ఒక ఇంట్రెస్ట్ కోసమే సరిపోతుంది.